బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భ్రమలో బతుకుతున్నారని, అదే అహంకారంతో ఉన్నారని ఫైర్ అయ్యారు. ప్రజలను 10 ఏళ్ల నుంచి అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల అహంకారం ఇంకా తగ్గలేదన్నారు బండి సంజయ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కరీంనగర్కి వచ్చి చాలా మురిగిపోయిన విషయం చూసిన తర్వాత పాపం అనుకుంటున్నాడు ఇంకా వాళ్ళ అయ్యా ఇంకా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయన ఇంకా మంత్రి అని చెప్పి ఇంకా భావిస్తున్నట్టున్నాడు. అదే అహంకారం ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నాడు. ఆయన 10 సంవత్సరాలు అబద్దాలు చెప్పి 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 తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి ఆ భాషతోని అబద్దాలతోని నమ్మించి మోసం చేస్తున్న సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అందరం కలిసి కేసీఆర్ కుటుంబం బండారం అంతా బయటపెడితే ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పిర్రో ఇవాళ కేసీఆర్ కొడుకు ఆలోచించాలి. ఇంకా అదే వాగుడు, అదే మురుగుడు, అదే అబద్దాలు, ఇంకా అబద్దాలు చెప్పి చెప్పి ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడు ఆయనకి. కరీంనగర్ పార్లమెంటులో బీఆర్ఎస్ పోటీలోనే లేదన్నారు బండి సంజయ్. 3వ స్థానానికి పరిమితం అవుతుందని తెలిపారు. అసలు డిపాజిట్లు కూడా తక్కువని కామెంట్స్ చేశారు బండి సంజయ్. మేధావి ఆయన పక్క కూర్చోబెట్టుకొని అబద్దాలు ఆడి ఇలా ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎంత తెలివి మంత్రులని తెలియదు. ఇంకా మీ మాటలను, మీ కుటుంబం యొక్క గుత్తాధిపత్యాన్ని సహించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అసలే లేరు. మీది 3వ స్థానం గ్యారంటీ రాసి పెట్టుకో. అది మీ కార్యకర్తలు చెప్తున్నారు, మీ నాయకులు చెప్తున్నారు, మీకు కూడా తెలుసు. మీది 3వ ప్లేసు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో. మీకు డిపాజిట్ రాదు, 100% రాసి పెట్టుకోవాలి. మీరు పోటీలో లేరు.